భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 11th శ్లోక. అఫలాకాంక్ష భిన్యజ్ఞో విధి దృష్టో య ఇచ్ఛతే యస్తవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. ఇక్కడ అఫలాకాంక్ష భిర్యజ్ఞం, ఏవైతే 3 రకాల ఆహారాలు గుణాలు బట్టి ఎటువంటి ఇష్టపడతారో చెప్పిన తర్వాత యజ్ఞాలలో రకాల గురించి మొదలు పెడుతూ ముందుగా సాత్విక యజ్ఞం గురించి చెప్తున్నారు. అఫలాకాంక్ష భిర్యజ్ఞం. అఫలాకాంక్ష, కాంక్ష అంటే కోరిక ఉండటం. ఇక్కడ అఫలాకాంక్ష అంటే ఫలితాన్ని ఎక్కడా కూడా ఆశించకుండా ఆ యజ్ఞాన్ని చెయ్యటము. ఒక క్రతువు చేస్తున్నా అంటే దీని మీద మనకి ఏవైతే వినియోగిస్తున్నావో దానివల్ల లాభం రావాలో లేకపోతే ఇంకో కోరిక నెరవేరాలో ఏదో ఒకటి ఆశించకుండా ఏ క్రతువు సాధారణంగా మనం చెయ్యం. అయితే విశేషంగా ఈ యజ్ఞాలు ఏవైతే చేస్తున్నావో ఈ యజ్ఞం చేసేటప్పుడు నువ్వు మళ్ళీ ఎటువంటి భావంతో ఉన్నావో దాన్ని బట్టి అది మళ్ళీ ఎటువంటి యజ్ఞం అన్నది మళ్ళీ ఆ 3 రకాలు ఉన్న వాటిలో ఏదో ఒక దాంట్లోకి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ చెప్పేది సాత్వికం గురించి కాబట్టి, అంటే ఎక్కడా కూడా కొద్దిగా కూడా ఆశ అన్నది లేకుండా, ఏది ఆశించకుండా ప్రతిఫలం గురించి. ఇప్పుడు ప్రతిఫలం గురించి ఆశించలేదు అంటే ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎలా పడితే అలా చేస్తే అది మళ్ళీ యజ్ఞం ఎందుకు అవుతుంది? అంటే నియమనిష్టలు పాటిస్తూ మళ్ళీ చేసే క్రతువు మీద అంత త్రికరణ శుద్ధిగా అన్ని దాని మీద పెడుతున్నావు, కానీ ఇది మళ్ళీ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, దీనివల్ల ఏం లాభం పొందుతున్నావు, దీనివల్ల ఏ కోరిక, ఇటువంటివి ఏవి లేకుండా చేయటమే అఫలాకాంక్ష భిర్యజ్ఞం. విధి దృష్టం. విధి దృష్టం అంటే విధి విధానాలు. మళ్ళీ ఇక్కడ నీకు ఫలితాల మీద ఆశ అయితే లేదు కానీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే అలా కాదు. ఏవైతే శాస్త్రం ప్రమాణము అని చెప్పారు ఆ శాస్త్రాల్లో మళ్ళీ కొన్ని చెయ్యమని చెప్పారు, కొన్ని చేయకూడదని చెప్పారు. చేయవలసిన ఎలా చేయాలో కూడా చెప్పారు. అందుకని విధి దృష్ట అంటే ఆ శాస్త్రాల్లో విధి విధానాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో దాన్ని అనుసరించి కర్మలు చెయ్యటమే. అయితే ఈ చేసేటప్పుడు ఎలా చేస్తున్నావు, దేన్ని ప్రమాణంగా తీసుకుని చేస్తున్నావు, ఎలా ఆచరిస్తున్నావు, దీన్ని బట్టి మళ్ళీ ఫలితాలు మారిపోతూ ఉంటాయి. ఫలితం మీద కోరిక లేకుండా ఈ యజ్ఞం చేస్తూ మళ్ళీ శాస్త్రంలో ఏవైతే విధి విధానాలు చెప్పారో అవన్నీ దృష్టిలో పెట్టుకుని, అంటే దాన్ని ఉల్లంఘించకుండా దాన్ని చక్కగా నువ్వు ఆచరించటము. అందుకే విధి దృష్టో య ఇజ్జతి. ఈ విధి విధానాలు శాస్త్రాల్లో చెప్పబడినవి అవన్నీ కూడా చేసేవారు. యష్టవ్యమేవేతి మనః అంటే శాస్త్రాల్లో చెప్పినవి చెప్పినట్టుగా చేస్తున్నవారు మళ్ళీ ప్రతిఫలాల గురించి ఎక్కడ కొంచెం కూడా ఏ తలంపు లేకుండా వాటిని ఆశించకుండా చెయ్యటము. ఇలా ఏవైతే మళ్ళీ ఇవి చేసేటప్పుడు కూడా ఎందుకు చేస్తున్నావు, ఇవన్నీ నీకు ఆశ లేదు ఏమీ లేదు, కానీ ఎలా చేస్తున్నారు? యష్టవ్యమేవేతి అంటే ఇది నా కర్తవ్యము, అంటే ఇది నేను చెయ్యాలి. ఇక్కడ ఫలాలు ఏమీ ఆశించకుండా అలాగే శాస్త్రాల్లో చెప్పింది అంటే కొంచెం బలవంతంగా చేస్తా, ఇది చెయ్యాలి కదా, తప్పదు కదా. అంటే అలా నువ్వేదో చేశానన్న పేరుకి నేమ్ సేక్ కాకుండా ఇది మళ్ళీ నా కర్తవ్యము, నేను ఇది చెయ్యాలి. ఇలా ఎవరైతే భావించి చేస్తున్నారో, ఇలా నువ్వు నా కర్తవ్యం అని భావించినప్పుడు ఏమవుతుంది అంటే కర్తం నేను కాదు, కానీ చేసే అవకాశం సందర్భం ఇవన్నీ నాకు లభించాయి. ఈ లభించిన దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, అందుకు నేను దీన్ని చక్కగా చేస్తానన్న భావన ఉంటుంది. ఎక్కడుంటుంది? మనః అంటే ఆ మనస్సులో. అంటే ఇప్పుడు శారీరకంగా చేయటం కాదు, మళ్ళీ ఇది త్రికరణగా చేయటము. ఈ శరీరంతోనే చేస్తున్నాను, కానీ ఎలా చేస్తున్నాను? మనస వాచ కర్మణ. ఎందుకు మనస్సులో చెప్పుకుంటున్నావు ఇది నా కర్తవ్యము అంటే మనస్ఫూర్తిగా ఆ కర్తవ్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. ఏదో చేశా అన్న పేరుకి శారీరకంగా అలా చేసి అవతల పాడేయటం కాకుండా ఆ మనిషి అక్కడ ఉంటున్నాడు, మనస్సు అక్కడ ఉంటుంది, ఆ క్రతువుని అంత ఇష్టంగా చేస్తున్నావు, ఫలితాలు ఆశించకుండా. పైగా ఇది నా పని అంటే ఒకలాగా చేస్తాను, వేరే వాళ్ళకి నా అవసరం వచ్చింది నేను చేస్తున్నాను అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారంటే ఒకలాగా చేస్తాను, వాళ్ళ వల్ల నాకు ఏదైనా లాభం వస్తుందంటే ఒకలాగలా చేస్తాను. నాకు ఎటువంటి లాభం లేదు, వాళ్ళు నాకు ఏమి ఇవ్వరు అన్నప్పుడు దీనికి ఇంత ఏమి నేను కష్టపడక్కర్లేదు అన్నట్టుగా ఏదో చెయ్యాలన్న పేరుకి కానిచ్చేస్తాను. తేడా ఉంది, అన్నిటికీ తేడా ఉంది. కానీ ఇక్కడ విశేషంగా చెప్పేది ఒక యజ్ఞం గురించి.
అందుకని ఇది అంతలాగా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు, శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా చేస్తూ ఉంటారు. అందుకే సమాధాయ సాత్విక సం ఆదాయ అంటే దృఢ సంకల్పంతో, ఈ దృఢ సంకల్పాలతో చేస్తూ ఇటువంటివి ఎవరైతే చేస్తున్నారో అది కూడా సాత్విక భావనతో చేసేది సాత్విక యజ్ఞము అనబడుతున్నది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అఫలాకాంక్షభిర్యజ్ఞ విధి దృష్టో య ఇచ్ఛతే యస్తవ్యమేవేతి మనస్ సమాధాయ స సాత్వికః. శాస్త్రంలో చెప్పినట్టుగా విధి విధానాలతో యజ్ఞం నా కర్తవ్యం అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకుని అలా ఎవరైతే చేస్తున్నారో ఫలితాలను ఆశించకుండా చేసే యజ్ఞము సాత్విక యజ్ఞము అని చెప్పబడుతుంది. కొన్ని కొన్ని లక్షణాలు మనలో తీవ్రంగా ఉన్న కారణంగా కొన్ని చెయ్యటానికి ఇష్టపడుతూ ఉంటాం, కారణంగా కొన్ని చెయ్యటానికి కూడా మనము ఇష్టపడము. అందుకే ఎలా అయితే నువ్వు వేసుకున్న వస్త్రాల బట్టి నువ్వేంటో చెప్పటం అన్నది మళ్ళీ అదేమి సమంజసమైనది కాదు. ఎందుకంటే కాషాయ వస్త్రాలు నేను ధరించినంత మాత్రాన నేనేమంతా అంతర్బాహ్య శుచితో లేను, అలాగే అంత పరిపక్వత కూడా నాకు లేదు. వస్త్రాలు మార్చాను అంతవరకే, కానీ లోపల ఉన్నది మారలేదు. నువ్వు వస్త్రం మార్చి నటించచ్చు, ఆ వస్త్రం ధరించినంత మాత్రాన కొన్ని వాటి సంపర్కం కలిగినంత మాత్రాన నీలో మార్పు వస్తుందా అంటే క్రమేణా రావచ్చు, కానీ వేసుకున్నంత మాత్రాన నువ్వు మారినట్టు లెక్కలోకి ఎలా అయితే చెప్పబడి ఉండదో అలాగే యజ్ఞాలే చేస్తున్నారు. అయితే యజ్ఞం చేసే అర్హత పాత్రత అందరికీ ఉంది, కాకపోతే కొన్ని ఎలా అయితే ఆ విధి విధానాలు తెలుసుకుని ఆచరించాలి. ఏది పడితే అది అన్నట్టుగా, ఎలా పడితే అలా అన్నట్టుగా చేస్తూ ఉంటే అది మళ్ళీ బెడిసి కొడతాలు కూడా అలానే అవుతాయి. ఏది పడితే అది అన్నది ఈ నోరే కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్నది రెండు ఫ్రీ అన్నప్పుడు విచ్చలవిడిగా వాడుతూ ఉంటాం. పనికొచ్చే మాట, పనికిరాని మాట, అసందర్భంగా, అసమయం అంటే ఇంకా సమయం లేదు, సందర్భం లేదు. కానీ ఇన్కమింగ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఏంటి, ప్రతిదానికి డబ్బులు కట్ అవుతాయంటే నిజంగా బాగా అత్యవసరం ఉందంటేనే ఆ రెండు ముక్కలు మాట్లాడి వెంటనే పెట్టేస్తే మాట్లాడవు, అవసరం ఉందంటే తప్పితే. ఇవన్నీ ఎలా అయితే మనం అన్ని లెక్కలు వేసుకుని చేస్తూ ఉంటామో అలాగే కొన్ని శరీరంతో నువ్వు చేస్తూ ఉంటే ఏదైతే ఒక పరిమితి కాలానికి వచ్చావో ఆ కాలం తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. అందుకే ఇక్కడ యజ్ఞ యాగాలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు అంటే నువ్వు ఉద్ధరింపబడటానికి. అన్నిటిలోకి మానవ జన్మ దుర్లభం, అది లభించింది, దీన్ని సార్థకత చేసుకోవాలన్న భావన కొద్దీ చెయ్యవలసినవి చెయ్యటం ఎంత అవసరమో చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండటం అది ఇంకా అవసరము. ఎలా అయితే నేను కీడు చేయకుండా అందరికీ ఉండగలిగితే మంచి చేసినట్టే అవుతుంది. ఇది చేస్తున్నానుగా అది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతానంటే అటు ఇటు రెండు నేను చెడగొట్టుకున్నట్టుగా అవుతుంది. ఎందుకు? ఈ ఫలితం నీకు రాదు. ఎందుకంటే చేసేది శరీరంతోనే కాదు, ఆ మనస్సు అక్కడ ఉండాలి. అలాగే ఇది వికారాల రహితంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అప్పుడు దానికి ప్రతిఫలం అన్నది నీకు శ్రేష్టంగా లభిస్తుంది. అందుకే ఇక్కడ ఏవైతే కొన్ని యజ్ఞయాగాలు ఇవన్నీ ఎలా చెప్పారు అంటే శాస్త్రాల్లో చాలా రకాల చెప్పారు. నీ వర్ణం బట్టి, అలాగే కొన్ని పరంపరగా మన ఇండ్లలో నడుస్తూ ఉంటాయి. నీ వర్ణాశ్రమ బట్టి ఆ పరంపరను నువ్వు కొనసాగించగలిగితే సరిపోతుంది. నువ్వు ఇదంతా చేస్తూ అప్పుడు ఇంకోటి ఏదన్నా నీకు చెయ్యాలన్న సద్భావన కలిగి మళ్ళీ ధర్మాన్ని తప్పకుండా ఆ ధర్మాన్ని పట్టుకుంటూ నువ్వు ఆచరించచ్చు, తప్పు లేదు. యజ్ఞమే అయినప్పటికీ కూడా మళ్ళీ యజ్ఞయాగాలు చెయ్యాలంటే కూడా మనసు వాటి మీద వెళ్ళింది అంటే ఎక్కడొకక్కడ అసరీ స్వభావం లేకుండా మనకి ఏదో బాగా దైవీ సంపద వచ్చేసిందని అనుకోవటానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ దాంభికంగా చేస్తూ ఉంటాం. గొప్పలు చెప్పుకోవడానికి ఇవి నేను కాబట్టి చేయగలిగాను, నేను కాబట్టి ఇది ఇంత ఖర్చు పెట్టాను, ఇది నాకే సాధ్యం అవుతుంది, ఇట్లాంటి వాటికి కాదవి చేసేవి. పైగా ఈ యజ్ఞం అన్నది ఏంటంటే ఉత్తి హోమకుండంలో నువ్వు ఆ సమిధలు కానీ నెయ్యి కానీ ఈ ద్రవ్యాల రూపంలో అక్కడ తీసుకొచ్చి అవి మళ్ళీ ఇవన్నీ ధర్మ పరంగా అన్ని సమకూర్చుకుని చెయ్యటం ఒకటే కాదు. నువ్వు మాట్లాడేది, నువ్వు చేసేది ప్రతిదీ యజ్ఞమే. అయితే ప్రతిదీ యజ్ఞం ఎప్పుడవుతుంది? యజ్ఞం కింద అది ఎప్పుడవుతుంది? అది శ్రేష్టమైనది, పైగా సద్భావనతో చేసేది ఒక మంచి పని. ఈ మంచి పని ఇతరులకి హాని చేయకుండా ఇతరులకు ఉపయోగపడేది ఏది చేసినా సరే.
అయితే ఇది చేసేదంతా యజ్ఞంలాగా ఎప్పుడవుతుంది అంటే, అంతర్బాహ్య శుచితో నువ్వుంటి, అలాగే శాస్త్రాల్లో చెప్పబడినయి. ఇప్పుడు అందరూ యజ్ఞాలు చెయ్యలేరు, యాగాలు చేయలేరు. అందుకని కొన్ని కొన్ని విశేషమైన తిథుల్లో, కొన్ని కొన్ని విశేషమైన మాసాల్లో ఎలా అయితే ఎండాకాలం వచ్చింది, వైశాఖ మాసం వచ్చినప్పుడు ఒక గొడుగివ్వటము, చెప్పులివ్వటము, లేకపోతే దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్ళివ్వటము, ఇటువంటివి సేద తీరేలాగా, అలాగే వాళ్ళకి నిద్రపోవటానికి కావాల్సిన దుప్పటి గాని, పరుపు గాని, అలాగే మంచాలు గాని ఇటువంటివి దానాలుగా ఇవ్వటము. అంటే వాళ్ళకి ఉపయోగపడే వినియోగించుకునేవి నువ్వు దానంగా ఇవ్వటము. పైగా ఎవరికి అర్హత పాత్రత ఉందో అటువంటి వారికి ఇవ్వటం. ఇచ్చానన్న పేరుకి అవసరం లేని వాడికి ఇచ్చేసి, ఆవిడకి అవసరం లేని వస్తువు ఇచ్చేసి నేను ఇచ్చానని మళ్ళీ ఇక్కడే నేనే పబ్లిసిటీ చేసుకుంటే దీనివల్ల మళ్ళీ నాకు ప్రయోజనము లేదు. నిస్వార్థంగా ఎలా ఇస్తున్నావో అలాగే ఇచ్చేది పరమాత్మకి, ఇప్పిస్తుంది పరమాత్మ, నేనన్నది లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్న భావన ఉండాలి. అందుకే శాస్త్రాల్లో చెప్పింది చెప్పినట్టుగా దాన్ని మళ్ళీ ఆచరించటానికే నేనున్నాను. శాస్త్రంలో చెప్పింది అంటే శాస్త్రంలో కొన్ని చెయ్యమని చెప్పారు. అన్నీ ధర్మపరమైనవి అయినప్పటికీ కూడా మళ్ళీ నీ వర్ణాశ్రమానికి తగ్గట్టుగా నువ్వు ఆచరించాలి. ప్రతిదీ నన్ను చేసామని చెప్పలేదు. అందరికీ అన్నిటికీ అర్హత లేదు. నువ్వు కొన్ని తెలుసుకొని చెయ్యొచ్చు, కొన్ని మళ్ళీ దైవ వశము అనుగ్రహం ఉండే కొద్దీ నీతో పాటు కొన్ని చేయించేలాగా జరుగుతూ ఉంటాయి. ఆ స్థితికి నువ్వు చేరగలిగితే. ఇష్టానుసారంగా చేసేది కాదు యజ్ఞము. అయితే ఇక్కడ ఇష్టంగా చేసేది. ఇష్టారాజ్యంగా ఈ నియమ నిష్టలతో నాకు నేనుగా అన్నీ చేసేసుకుని కాకుండా అందులో కొన్ని చెప్పబడి ఉన్నాయి కాబట్టి యజ్ఞయాగ వ్రతాదులు ఇవన్నీ కూడా ఇతరులకి వినియోగించుకోవడానికి, ఇతరులకి పనికొచ్చేది ఏది చేసినా సరే అది ఒక యజ్ఞము. ఎప్పుడు ఆ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే చేస్తావో, శాస్త్రాన్ని విశ్వాసంతో, పైగా ఇది మళ్ళీ అందరికీ హితకరంగా ఉండటానికి, అస్తవ్యస్తంగా చేసుకుంటూ వెళ్ళిపోయేవి కాదు. అలాగే ఇవి ఒకరు చెప్తే నీకు నేర్చేసుకుందాం అనగా డబ్బులు కట్టేసి ఇక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు వచ్చేస్తుందంటే అలా రావు. ఎలా అయితే పుట్టుకతోనే కొన్ని కర్మ వాసనలతో పుట్టావు, అలాగే ఇక్కడ కొన్ని కొన్ని వాసనలు నువ్వు తొలగించుకుంటూ ఉన్నప్పుడు, కొన్ని కొన్ని సాధనలు నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, ఈ మనస్సు అన్నది నీకు కాస్త స్థిరత్వానికి వెళుతుంది, ఇంద్రియాల యొక్క నిగ్రహం కలుగుతుంది, అస్పష్టత కలుగుతుంది. ఈ సముదాయం అంతా కూడా నువ్వు ఈ చేసే ఈ శరీరం మళ్ళీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మబద్ధంగా మానసికంగా, శారీరకంగా, కాయకంగా కూడా నువ్వు చేస్తూ ఉంటే అది నిన్న స్థితికి తీసుకెళుతుంది. అందుకే ఫలితాలు ఆశించకుండా ఒక్కటి చేస్తున్నామంటే ఫలితం అన్నది మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంత పెట్టాను కదా, అంత వస్తే బాగుండు, ఇది చేస్తున్నాను కదా, అది వస్తే బాగుండు, లేకపోతే అది కావాలి కాబట్టి ఇది చేస్తానన్నట్టుగానే చేస్తాం కానీ నిష్కామ భావంగా మనం చెయ్యం. కానీ ఇవి నిష్కామ భావంతో ఫలితాలు ఆశించకుండా, ఇప్పుడు నేను ఫలితాన్ని ఆశించట్లేదు కానీ ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోను కదా, శ్రేష్టమైనది చేస్తున్నావు, శ్రేష్టమైన తలంపులతో చేస్తున్నావు, నాకు ఇది కావాలన్న భావంతో కాకుండా హితకరమైనది, అందరికీ పనికొచ్చేది, దాన్నే సాత్విక యజ్ఞం అంటారు. వ్రతాలు, పూజలు అంటే ఇక్కడ కొన్ని కొన్ని చెయ్యటం ద్వారా అందరికీ కూడా ఉపయోగపడుతుందని పరోపకారము. పరులకి పనికొచ్చేది, అందరికీ హితకరంగా ఉండేది. ధ్యానం చేయటం, వేదాలు మళ్ళీ శాస్త్రాల్ని దాన్ని ప్రమాణంగా తీసుకుని కొన్ని అధ్యయనాలు అలా అధ్యయనం చెయ్యటం, మళ్ళీ ఇతరులకి బోధించటము. ఎందుకు? నాకేదో బాగా గొప్పగా తెలిసిపోయిందని కాదు. చేరవలసిన విషయం అందరికీ చేరితే దానివల్ల సత్ ప్రవర్తన అన్నది అందరిలో వస్తుంది. సత్ప్రవర్తన, సద్బుద్ధి అందరిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దురాచారాలు, దుర్గుణాలన్నీ కూడా దూరం అయిపోయిన కారణంగా ఎవరు బాధింపబడరు. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, కాయకంగా కానీ అన్ని రకాలుగా అందరికీ ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే అందరం జ్ఞాన వికసన వైపుగా వెళ్తాము. ఈ పగ వికారాలు పెంచుకోకుండా ఉంటాము. అవైతే మనకి అన్నిటిలో కూడా చెప్పినట్టుగా కొన్ని కొన్ని యజ్ఞాలు అని చెప్పారు. ఇది అందరూ చెయ్యాలి. ఏ యజ్ఞాలు చెయ్యాలి అంటే మైన చిత్తంతో ఏవైతే దైవ యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, నరయజ్ఞము, భూత యజ్ఞము, ఇవన్నీ కూడా యజ్ఞాలని చెప్పారు. ఏంటివి అంటే పూజ మొదలైనవన్నీ కూడా భగవంతుణ్ణి ఆరాధించుకుని చేసేవి ఇవన్నీ కూడా. అలాగే ఇది చేసేటప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రసాదంగా అక్కడ నువ్వు నివేదిస్తున్నావు, అది మళ్ళీ నలుగురికి పంచిపెట్టటము. అలాగే ఋషి యజ్ఞం అంటే ఈ ఋషులు ఏవైతే మనకి శాస్త్రాలు లిఖితంగా మనకి అందజేశారు, శాస్త్రాన్ని బోధించారు, సులభతరువుగా చేశారు,
ఆ జ్ఞానాన్ని మనం సరైన మార్గంలో దాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఆ విద్యని అభ్యసించి దాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టటం. అదే మళ్ళీ ఇంకా ఇతరులకి తెలియని వాళ్ళకి మనం దాన్ని బోధించటం. ఇది ఋషి యజ్ఞం అంటారు. పితృయజ్ఞం అంటే మన పితరులు ఎవరైతే ఉన్నారో, ఈ కుటుంబాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆ కర్తవ్యాన్ని నేను నిర్వర్తించటము. మన పూర్వీకులు ఏమైతే ఘనతను సమకూర్చి పెట్టారో, దానికి నేను కలంకం రాకుండా నేను నడుచుకుంటూ ఉండటము. ఇలా తల్లిదండ్రుల్ని, పూర్వీకుల్ని అందరినీ కూడా మనం సేవించుకున్నట్టు అవుతుంది. అలాగే నరయజ్ఞము అంటే ఇతరులకి సహకారం అందించటము. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అందించటం. వాళ్ళకి అవసరం లేనిది నాకు ఇవ్వాలనిపిస్తుంది కదా అని ఎలా పడితే అలా ఇచ్చేసి నేనేదో అందించాను అంటే అది అందులోకి రాదు. భూతయజ్ఞం అంటే సకల భూత గణముల్లో ఉన్నది ఏంటి అంటే అంతర్యామిగా ఉన్నది ఆ పరమాత్మే. అందుకే అన్నిటికీ సహాయం చెయ్యటము, ప్రకృతిని ఆ పరమాత్మ స్వరూపంగా భావించటము. అంటే వీటి ద్వారా నేను అన్నిటి ద్వారా లబ్ధి పొందుతున్నాను, మళ్ళీ వీళ్ళకి నా సహకారాన్ని అందించే అవకాశం లభించింది అన్న ఎరుకలు చెయ్యటము. అందుకే ఎప్పుడు ఇవి నువ్వు విస్మరించకూడదు. పూజ గదిలో పూజ చేస్తే కాదు, ఇవన్నీ కూడా చెయ్యాలి. అందులో ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కోసం. అందుకే మళ్ళీ అతిథి పైగా అగ్నిహోత్రం కూడా చెయ్యాలి అంటారు. ఏంటి అగ్నిహోత్రము అంటే ఈ గృహంలో నిత్య అగ్ని ఎప్పుడు అంటే ఇది మళ్ళీ మంత్రాల ద్వారా, ద్రవ్యాల ద్వారా అన్ని పూర్వకుల్ని ఆరాధించటము, అగ్ని హోత్రాలు ఇవన్నీ చెయ్యటము, సామాజిక పరిస్థితులు చూసుకుని మళ్ళీ ఆ కార్యక్రమాలు కొన్ని మళ్ళీ దైవారాధన ఇవన్నీ కూడా నలుగురితో పాటు సమూహంగా చెయ్యటము. అలాగే అతిథి సత్కారం, అతిథి దేవోభవ అంట. అతిథి రూపంలో ఉన్నది ఎవరు? పరమాత్మ. అందుకుని అలా అతిథిని ఏ కాలంలో వచ్చినా సరే ఆ భావనలో సత్కరించుకోవాలి విధి విధానంగా. అలాగే సకల జీవుల్లో ఉన్నది ఆ సర్వంతర్యామి అయిన పరమాత్మ కాబట్టి వాళ్ళని కూడా అదే భావనతో ఎప్పుడు అవకాశం ఉన్న బట్టి దేశకాల పరిస్థితులు అన్నట్టుగా, అలాగే విద్యార్థులకి విద్యను అభ్యసించటానికి, అలాగే ఇతర ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మన సహకారాలు అందించటము. బాధ్యత అనుకుంటే భారం అనిపించదు. ఇష్టం అనుకుంటే కష్టం తెలియకుండా ఉంటుంది. అంటే అదే క్రతువు నీకు భారంగా ఎప్పుడొస్తుందంటే, నాకు బాధ్యత అనిపించదు. ఇది నాకు చెయ్యాలని, ఇది నా పని కాదు అనుకున్నప్పుడు చాలా భారంగా ఉంటుంది. అలాగే కష్టంగా ఎప్పుడు అనిపిస్తుందంటే, నువ్వు అది చెయ్యాలని లేదసల. నేనెందుకు కష్టపడాలి? నేనెందుకు చెయ్యాలి? అన్నీ నేనేనా? ఇవన్నీ వస్తున్నాయంటే నీలో వికారాలున్నాయి. అవకాశం లభించింది, చేసే సందర్భాన్ని ఇచ్చి, పరమాత్మ నాకు చేసే అవకాశాన్ని ఇస్తున్నాడు, నాతో చేపిస్తున్నాడని కృతజ్ఞత భావంతో ఉన్నవాడు సద్గతి పొందుతాడు. సద్వినియోగం పరుచుకుంటున్నాడు ఈ జన్మని. ఇవన్నీ కాకుండా ఎంతసేపు ఫలితాల మీద మళ్ళీ నాకు ఇవన్నీ పేరు తెస్తాయా లేదా నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇచ్చేస్తాను, ఇట్లాంటి తలంపులు ఉన్నవాళ్ళు ఇందులోకి ఈ కోవలోకి రారు. ఎందుకంటే ఇది ప్రధానంగా సాత్విక యజ్ఞము అని చెప్తున్నారు. అందుకే ఫలితాల పట్ల ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా నిష్కామంగా చేసే యజ్ఞాలు. పైగా ఇది కర్తవ్యంగా భావిస్తారు. ఎలా అయితే తల్లిదండ్రులు మన కర్తవ్యం, ఎలా అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేదాకా, ఉద్యోగం వచ్చాక కూడా ఎప్పటికైనా సరే ఆ మమకారం కొద్దీ వీళ్ళకి ఏదన్నా చెయ్యాలన్న తపన తల్లిదండ్రుల్లో ఎలా అయితే ఉంటుందో, వాళ్ళు నా బాధ్యత అన్న తలంపు నీకు అది నా కర్తవ్యము. నువ్వు పెట్టింది పదే కదా నాకు, నువ్వేం చదివిపించావు, నేను అన్ని స్కాలర్షిప్లతో చదువుకున్నాను, లేకపోతే నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇక్కడ లోన్లు పెట్టుకున్నాను, అక్కడ లోన్లు పెట్టుకున్నాను, నీతో నాకు సంబంధం లేదు, నా రెక్కలు వచ్చినాయి నేను వెళ్ళిపోతాను అంటే మళ్ళీ ఇక్కడ నీకు వికారాలు జాస్తిగా ఉన్నాయి. కర్తవ్యం, ఈ కర్తవ్యాన్ని నువ్వు నిస్వార్థంగా ఆచరిస్తూనే ఉండాలి చచ్చేంత వరకు కూడా. ప్రలోభాలకి లోబడకుండా ఉండాలి, వికారాలకి లోబడకుండా ఉండాలి, నేనేదో ఘనకార్యం చేస్తున్నా అన్న ఇటువంటి అహంకారాలకు కూడా లోబడకుండా ఉండాలి. ఇలా అన్నీ పరమాత్మకే సమర్పణ భావంతో, ఎందుకంటే ఈ రూపంలో నాకు ఇచ్చింది పరమాత్మ, మళ్ళీ తిరిగి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది పరమాత్మ అన్న భావనలో చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా అప్పుడే కర్మ బంధనాల్లోకి మనం వెళ్ళము. ఫలితాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశించకుండా కర్మలు చేస్తున్నావో అప్పుడు నిస్సందేహంగా ఇవన్నీ కూడా యజ్ఞం చాలా శ్రేష్టంగా నువ్వు చేసినట్టే అవుతుంది. అందుకే మన వర్ణాశ్రమాలు బట్టి, మన కులాచారాలు బట్టి, వీటిని బట్టి మనం ఏవైతే చెప్పారో పెద్దలు అవి ఆచరిస్తూ ఉండాలి. అది ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యము. కర్మలు ఆచరించటమే నా
కర్తవ్యంగా భావించి కర్మలు చేసుకుంటూ కూడా ఉద్ధరింపబడతాం. పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ ఏవేవో చేసేయాలి. అంత ఖర్చు పెట్టుకుని, ఇంత నియమాలు పెట్టుకుని, అవన్నీ చేసి ఇవన్నీ అక్కర్లేదు. నీలో భక్తి అనన్యంగా ఉండాలి. చేసేది ప్రతీదీ యజ్ఞమే. ఎందుకంటే దానికి వినియోగించేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరమాత్మ సమకూర్చినియే. ఈ శరీరం ఇచ్చింది పరమాత్మ. దీని లోపల ఉన్న చైతన్యం పరమాత్మ. వాక్కు రూపంలో నేను కొన్ని వ్యక్తపరిచేలాగా శబ్ద రూపంలో బయటకు వస్తున్నాయి అంటే లోపల ఒక శక్తి ఉన్నాడు కాబట్టి ఇది నన్ను ఉచ్చరిస్తున్నాడు. అలాగే చూసింది చూసినట్టుగా నాకు అర్థమయ్యేలాగా కాస్త నాకు ఆ మెదడిచ్చాడు. అలాగే కొన్ని నేను చేయటానికి వీలుగా ఈ శరీరాన్ని అందించాడు. ఈ విధంగా ఎవరైతే భావన చేస్తూ, అందుకే నిస్వార్థంగా ఫలితాలు ఆశించకుండా ఆ ధర్మానికి కట్టుబడి ఇలా యజ్ఞ యాగ వ్రతాలు ఇవన్నీ ఇతరులకి ఏ సహాయ సహకారాలు అందించినా సరే ఇవన్నీ వాళ్ళు త్రికరణ శుద్ధిగా చేస్తారు. మనస వాచ కర్మణ. బాహ్యానికి శుచిగా ఉంటే సరిపోదు, అంతరంగికంగా కూడా అంతలా ఉంటేనే ఇది నా కర్తవ్యాన్ని దృఢ సంకల్పంతో నిశ్చయంగా చేస్తారు. ఇక్కడ దృఢత్వం అని ఎందుకు చెప్పింది అంటే పైగా ఇది నా కర్తవ్యం అన్నప్పుడు నాకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. కాస్త అటు ఇటు అయినప్పుడు ఏం చేస్తానంటే చేతులు ఎత్తేస్తాను. ఇది నాకు సంబంధం లేదు, నేనెందుకు చెయ్యాలి, ఇట్లాంటి అన్నీ వస్తాయి. ఎందుకు? దృఢత్వం లేదు. దృఢత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకొకళ్ళు నాకు చెప్పక్కర్లేదు, నువ్వు అప్పుడు మాట ఇచ్చావు కదా, నువ్వు అప్పుడు చేస్తా అన్నావు కదా, లేదు. ఇంకొకళ్ళు గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని నేను చచ్చేంత అందుకే ఏం చెప్తారు? మాట ఇచ్చావు అంటే అది నువ్వు చచ్చేంత వరకు దానికి కట్టుబడి ఉండాలి. ఇటువంటివి సాత్విక గుణాలు ఉన్న వాళ్ళకే చేతనవుతాయి. అందుకే ఇది సాత్విక యజ్ఞం అని చెప్పబడింది. అందుకని ఒక నిర్ణయం అన్నది తీసుకోవటం అన్నది ఎలా అంటే ఈ కర్మలు చెయ్యటం నా కర్తవ్యము. ఎందుకంటే కర్మలు చేస్తూనే నేను ఉద్ధరింపబడతాను. కర్మలు చెయ్యటం ద్వారానే నా కర్మలు ఏవైతే పూర్వజన్మలో చేసుకుని ఉన్నానో ఆ వాసనలు మళ్ళీ నేను తొలగించుకోగలను. ఇలా అయితే ఇప్పుడు మనకు ఒక కుటుంబం ఉంటుంది. భార్య, పిల్లలు, డబ్బులు ఇవన్నీ బోల్డుంటాయి. ఒక వృత్తి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ నాకు ఇప్పుడు లభించాయి. పైగా ఈ ఏదో వృద్ధి చెందాలని ఇటువంటి కోరికలు లేకుండా ఇది మళ్ళీ సకామలోకి వెళుతుంది. ఫలాపేక్ష లేకుండా అంటే నిష్కామ స్థితి. ఈ నిష్కామ స్థితి సుఖాల మీద, భోగాల మీద లౌకికంగా అలాగే పరలౌకికంగా కూడా ఏవి ఆశించకుండా అలా ఎవరైతే ఆచరిస్తున్నారో పైగా శాస్త్రాన్ని తప్పకుండా విధి విధానాలతో చేసేది, ఇష్టంగా చేసేది, మనసంతా అక్కడ రమిస్తూ చేసేది, అవి చెయ్యకుండా ఉండలేని స్థితిలో అన్నట్టుగా మైమర్చిపోయి చేసేది విధి విధానంగా. ఇవి పూర్ణ సాత్వికము అని అప్పుడు అనబడుతుంది. లేకపోతే సాత్వికంలోకే వస్తాయా అంటే ఎలా అయితే 100% వచ్చిన దానికి 1%, 2% వచ్చిన దానికి నువ్వు ఆ కేటగిరీలో ఉన్నట్టుగా ఉన్నట్టుంటావు. బార్డర్ లైన్ మీద ఉన్నావు. దాని లోపలికి వెళ్ళాలి. అందుకే పూర్ణ సాత్వికము అనబడదు. శాస్త్రాన్ని పట్టుకోవాలి, ఫలేచ్ఛ లేకుండా. ఫలితాల పట్ల ఉంది అంటే మళ్ళీ అది సాత్వికం కాదు. సాత్వికం అంటేనే ఫలాపేక్ష లేకుండా ఉండి చెయ్యటము. ఇది మళ్ళీ లౌకికమైన, పరలౌకికమైన రెండూ ఉండకుండా ఉండటము. ఆ పరమాత్మ యందే రమిస్తూ ఉండటమే అదే పూర్ణ సాత్విక భావనలోకి వస్తుంది. ఆ పరమాత్మ అన్న భావన తప్పితే చేసేది, చేపిస్తుంది అన్నీ పరమాత్మే. ఇది ఆ సందర్భాన్ని, అవకాశాన్ని మళ్ళీ జన్మ సార్థకత కలిగేలాగా నాకు ఇవన్నీ చేస్తున్నాడన్న కృతజ్ఞత భావన ఉంటుంది వాళ్ళకి. ఒక్కటి తప్పినా మళ్ళీ అది సాత్విక యజ్ఞం అని అనబడదు. ఫలాపేక్ష లేకుండా ఉండాలి. శాస్త్రాల్ని మళ్ళీ ఏవి చెప్పారో అవి అలాగే చెయ్యాలి. పైగా ఇది కర్తవ్యంగా భావించి చెయ్యాలి. అంత దృఢత్వంతో ఉండాలి. అలాగే వికారాల రహితంగా ఉండాలి. మనస వాచ కర్మణ దాని మీద అనన్యమైన భక్తి భావనతో నువ్వు ఆచరిస్తేనే అది సాత్విక యజ్ఞము అని చెప్పబడుతుంది అని. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 11th శ్లోక సంపూర్ణం.